104వ కీర్తన 14వ వచనంలో నరుల ఉపయోగం కొరకు ఆయన కూర మొక్కలను మొలిపించినాడు. ఎన్నో రకాలైన కూర మొక్కలను దేవుడు మనుషులైన మన మేలు కొరకు కూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు. మనలో చాలా మంది కూర మొక్కల మీద ఉన్న ప్రేమ కూర మొక్కల మీద లేదు. కూర మొక్కల మీద ఉన్న ప్రేమ కూర మొక్కల మీద లేదు. పలు విధాలైనటువంటి కూర మొక్కలు మీకు తెలుసు. తోటకూర, పాలకూర, పొనగంటి కూర, బచ్చల కూర, గోంగూర, ఎన్ని రకాల కూరలు ఉన్నాయి. వైద్యులు చెప్తుంటారు మంచి కంటి చూపు ఉండాలన్నా, అలాగే మెగ్నీషియం మనిషి దేహంలో ఉండాలన్నా మంచి కూరాకులు తినమని. మరి దేవుడు ముందే చెప్పాడు, సృష్టికర్త అనే దేవుడు కూర మొక్కలను పూజించుకున్నాడు. ఆదికాండం 1:28-32 వరకు ఆదాముకు మొట్టమొదటిగా దేవుడు ఇచ్చింది వెజిటేరియన్. నరుడు పాపంలో పడిపోయిన తర్వాత, అవిధేయుడైన తర్వాత 9వ అధ్యాయంలో అన్ని తీసుకోవచ్చని నోవాహుతో ప్రభు చెప్పాడు. అయితే ప్రార్థన చేసుకుని తీసుకోవాలి. దానియేలు గ్రంథం 1:8-10 వరకు దానియేలు కూడా శాకాహారం తీసుకున్నట్టుగా కొన్ని చోట్ల రాయబడింది. మరి మీకు ప్రయోజనం ఎందులో ఉంది? కూర మొక్కల్లో ఉంది. వాటిని వాడండి.